అయోర్టిక్ స్టెనోసిస్ అనేది వేరియస్ ప్రాబ్లమ్స్ వల్ల రావచ్చండి. కామన్‌గా యంగర్ ఏజ్ గ్రూప్స్‌లో వచ్చేది రుమాటిక్ హార్ట్ డిసీజ్ వల్ల రావచ్చండి. మనకి లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద హార్ట్ నుంచి బ్లడ్ అయోర్టాలకు పంప్ చేసే మధ్యలో ఒక వాల్వ్ ఉంటుంది. దాన్ని అయోర్టిక్ వాల్వ్ అంటాము. సో, ఈ వాల్వ్ జబ్బుతో నారో అయిపోతే దాన్ని అయోర్టిక్ స్టెనోసిస్ అంటాం. అంటే ఈ అయోర్టిక్ స్టెనోసిస్‌లో కూడా మైల్డ్, మోడరేట్, సివియర్ అన్నాను. మనం ఏదన్నా ప్రొసీజర్ చేయాలంటే అది సివియర్ అయినప్పుడే చేస్తాము. మైల్డ్, మోడరేట్ ఉన్నప్పుడు ఫాలో అప్‌లో పెడుతుంటాం. సో, సివియర్‌గా ఉన్నప్పుడు రుమాటిక్ హార్ట్ జబ్బు వల్ల అయోర్టిక్ స్టెనోసిస్ రావచ్చు. లేకపోతే డీజెనరేటివ్ అంటాం. వయసు పెరిగే కొద్దీ వాల్వ్ దెబ్బతిని కాల్షియం చేరిపోయి దాంట్లో నారో అయిపోతుంటది. దాన్ని డీజెనరేటివ్ అయోర్టిక్ స్టెనోసిస్ అంటారు. 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఈ డీజెనరేటివ్ అయోర్టిక్ స్టెనోసిస్ వస్తుందనమాట. లేకపోతే కంజెనిటల్ అంటే పుట్టుకతో కొంతమందికి వాల్వ్ సరిగ్గా ఫామ్ కాకపోవటం వల్ల గానీ వాళ్ళకు కూడా అయోర్టిక్ స్టెనోసిస్ రావచ్చు. సో, మనం ఈ అయోర్టిక్ స్టెనోసిస్‌కి సిమ్టమ్స్ అంటే సివియర్‌గా అయినప్పుడు వాళ్ళకి కళ్ళు తిరిగిపోతుంది. నడిచినప్పుడు కళ్ళు తిరుగుతుంటాయి. లేచినప్పుడు కళ్ళు తిరుగుతుంటాయి. లేకపోతే నడిచినప్పుడు కళ్ళు తిరిగి సడెన్‌గా పడిపోతుంటారు. దాన్ని సింకోప్ అంటారు. అలా ఇనిషియల్‌గా సిమ్టమ్స్ రావచ్చు. ఇంకొక సిమ్టమ్ ఏంటంటే యాంజైనా అంటే ఛాతీలో నొప్పి. నడిచినప్పుడు గానీ, ఎక్సర్షన్ అప్పుడు గానీ ఛాతీలో నొప్పి రావచ్చు. ఇంకా మూడో సిమ్టమ్ ఏంటంటే హార్ట్ ఫెయిల్యూర్ రిలేటెడ్ సిమ్టమ్ అంటే ఆయాసం. నడిచినప్పుడు ఆయాసం రావటం. సో, ఈ 3 కామన్ సిమ్టమ్స్ ఈ అయోర్టిక్ స్టెనోసిస్ సివియర్‌గా అయినప్పుడు ఉంటుంది. సో, దీనికి డెఫినిట్‌గా మనం ఆపరేషన్ చేయించుకోవాల్సిందేను. మనం నెగ్లెక్ట్ చేయకూడదు.